నీ ముందు నా ముందు మన గురువు గారు అని తెలియజేస్తుంది. నేను ఆయనతోనే నడుస్తున్నాను, ఆయన వెనకాల నడుస్తున్నాను. ఎందువలనగా నా ముందు వచ్చేటువంటి అడ్డుగోడలను తొలగించడానికి, ఆయన అనుకూలం చేయడానికి. ఈ లోకంలో సంఘ జీవితం, సంఘాలు, సంఘంలో ఉన్న ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ ద గాస్పెల్. దేవుని యొక్క సువార్త వ్యాపకం మాత్రమే. ఈ సువార్త సకల జనులకు ప్రకటించబడవలను, అటు తరువాత అంతవచ్చు. అందుకే రావడం. అందుకే నా చిన్నప్పటి నుంచి కన్నా, మా చిన్నప్పుడు మా మేనమామ ఊరింటికి వెళ్ళేవాడిని. దర్శనంగా క్రిస్మస్ పండుగ మాలో కూసు మంచి 100% హిందూ కమ్యూనిటీ నాది. మా తాతగారు గుడి కట్టించి ఆయన కలవడానికి వెళ్ళేసాడు. కూసుకోవాలి నర్సులుగా. ఆయన పేరు వీరాస్వామి, పవన్ వీరాస్వామి గారు. అక్కడ పనిచేసే కాలంలో మీరు సిద్ధి జీవనాయ్ గారు జాతీయ గారు నాన్న చాలా సంవత్సరం పనిచేశాడు. ఆ పూల పడుకుని ఈ పాట పాడుకుంటూ వచ్చేది అబద్ధాలు. నేను అనుకునేవాడిని, ఈ అయ్యగారికి తల్లేనట్టుంది, ఏది కూర నిద్రపోకుండా అది తడాలా. అప్పుడు ఇంత బైకులు లేవు. నేను చెప్పేది 1970 సంవత్సరాలు అనేది. 1970 నాకు 7 సంవత్సరాలు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వాడాడు. ఆయన శిష్యుడు కాబట్టి ఒక యథార్థమైనటువంటి విషయాన్ని పురిపెట్లో నిలబడుతున్నారు. 50 సంవత్సరాల క్రితము సేవలో గురువులు చేసేటువంటి సేవ త్యాగము, సమర్పణ, శిరోధమైనవే. ఇప్పుడు అంత పెద్ద బాగా లేదు. ప్రార్థన చేసావా, ప్రసంగం చేసావా, ఔషధం చేసావా, అయిపోయిందా? దేవా ఎంత కష్టం ప్రభు. ఔషధికి వచ్చి మోహరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత కష్టం ప్రభు. అలాంటి స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఉన్న అందువల్లే శిష్యత్వం అనగా దేవుడు నీ ముందు వెళ్తుండగా నీవు అనుసరిస్తూ ఆయన నీకు ఏది అప్పగించాడో దాన్ని చేయడంలో నీవు పెనచరించాలి. దానియాలు నీవు బ్రతికున్నావా? మీరు అధ్యయనం అయితే దానియాలను రక్షించాలని రాజు నిర్ణయించుకున్నాడు. కానీ రాజు తను చేసిన శాసనాన్ని రాజు నిర్ణయానికి వీళ్ళేందు వలన సింహాల గుహలో పేయబడినటువంటి దానియేలు కొరకు తెల్లవారుజామున వెళ్ళినటువంటి దర్యావేషరాజు. దేవుడి నామానికి స్తోత్రం. నిజమైన శిష్యుని కొరకు దేవుడికి వస్తాడు. ఆయన వెల, దానియేలు యొక్క వెల శిష్యుడిగా ఉండడానికి ఆయన ప్రాణం ఏంటంటే ఆయన ప్రాణం. ఇదిగో నా దేవుడు రక్షించకపోయినా నేను నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను వినేదనగా నేను నా దేవుడికే ప్రార్థన చేస్తాను. ఈ దినములు ఇదిగో ఎవరైనా కానీ ఎవరెవరి దేవుళ్ళకి కానీ ఏ విగ్రహానికి కానీ ఆరాధన చేయడానికి వెళ్ళేది రాజు నీకు కాలేదు. నేను యూదులకు కనుక ఆ పని చేయాలి. ఎవరన్నారు? ఎస్టేరు గ్రంథంలో నేను యూదులను కనుక పని చేయాలన్నా, ఓ హామాన్ నెవర్. యూదా జాతిని సర్వనాశనం చేయడానికి హామాను తాకీదు చేశాడు. యూదులందరూ సంహరించబడాలని కానీ తాకీదు చేసినటువంటి హామాను ఉనికి ఎక్కాడు. అది దేవుని యొక్క ఒక నిజమైన శిష్యుడిగా నీవు తీసుకున్న తీర్మానంలో నీకు విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. వెలగొప్పలే. మోర్దెకై
తీసుకున్నటువంటి అద్భుతమైన తీర్మానం, నేను యూదుడు కనుక నేను 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 దేవుని శిష్యుడు కనుక ఇదిగో నేను ఆరాధన చేయాలి, విగ్రహాలు కానీ మనిషి కానీ తిరిగి దానియేలుతో ఉన్న దానియేలు వెల ఆయన సింహాల పోరులో వెయ్యబడేంత వరకు దానియేలు దేవుని శిష్యుడిగా వెలదరిస్తూనే ఉన్నాడు. బాధలు లేవు, ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు. ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏమైనా కానీ ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన చేయడం అనేది, ఈ ప్రార్థన విశ్వాస యాత్రలో దేవుని కొరకు ఎప్పుడైనా నిలబడవలసి వచ్చేస్తే, దేవుని పక్షంగా నిలబడి వస్తే మన యొక్క స్టాండ్ ఏ విధంగా ఉందో అది వేరే. దేవుని యొక్క అద్భుతమైన దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదంలో దానియేలు దేవుని యొక్క నిజమైనటువంటి శిష్యుడిగా సింహాల పోరులో సైతం పడవేయబడడానికి ఇష్టమైనటువంటి వేళ గొప్పది దేవుని యొక్క నామములో. అందువల్లనే యేసు ప్రభు చెప్పాడు, మత్తయి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణం రక్షించుకొనువాడు దాని పోగొట్టుకొను, నా నిమిత్తమై ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొని ప్రయత్నాలు. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడిన మాటల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ వాక్యం అనేక సార్లు తలంచాం మీరు అందరం కూడా. ఎవరైనా నన్ను వెంబడింపగోరని యెడల టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒక ఊర్లో మధ్యాహ్నం పగటిశాలు చేసి ప్రార్థన జరుగుతుంది. ఊర్లో మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన శుక్రవారం, బయటమో నాటకాలు. జరిగే కాలంలో అనుకోకుండా బయట వీధిలో వర్షం పడింది. నాటకాలు వచ్చే వాళ్ళు ఒక సైతాన్ని వేసేస్తున్నాడు. వాడు అమాంతం చర్చలో వచ్చి తడిచిపోతున్నానని వాడు కొమ్ములు పండ్లు వాడు వేషం సాధన, వాడు అమాంతం చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తున్నారు. ఎందుకని? వామో ఇంకేముంది, సైతాన్ని దిగొచ్చిన చర్చిలోకి మన పని అయితే మొత్తం పారిపోయారు. గేటు దగ్గర నిలబడ్డాడు. నేను ఎందుకు చెప్పిన ఇంకా ఎవరు పుస్తకాలు వచ్చి, అయ్యా ఈయన అడుగుతున్నాడు, ఎందుకు వారికి ప్రాధాన్యత? ఏమంటుంది, అయ్యా నేను నీ భక్తురాలని చెప్పేసి, నేను నీ భక్తురాలనే. వాళ్ళందరూ పోయా నీ పోవాలి, ఎందుకంటే నీ భక్తులు నన్నే చేయవు. ఎవడైనా నన్ను వెంబడింపబోని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనగా ఆయన వెంబడించడానికి ఆయనకున్న శ్రమలన్నీ కూడా నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. జాగ్రత్త. ఆయనకున్న శ్రమలు శిలువలో అవమానం, శిలువలో దూషణ, శిలువలో రక్తం కారణం, శిలువలో తప్పిక, శిలువలో ఈ మరణం వద్దు అంతగా. అది లోకంలో జీవించిన జీవితంలో క్రైస్తవుని అంగీకరించగానే ఆశీర్వాదాలు